రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు. రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती. माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि. चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा.
शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నాన్నగారి స్నేహితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నా చిన్న పరిచయం. నేను మహాన్వి. ఈ అద్భుతమైన వేడుకకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజు కేవలం ఒక సాధారణమైన రోజు కాదు, మీ అందరి జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైన రోజు. గడిచిన తీపి జ్ఞాపకాలను, మధురమైన స్నేహ బంధాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అద్భుతమైన సమయం. ఇప్పుడు మనం మాతృభూమి పట్ల మనకున్న గౌరవాన్ని చాటుకునే సమయం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం. జ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తోటి మిత్రులు కూడా ఒక ముగ్గురు కాలం చేయడం జరిగింది. వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం ఒక నిమిషం పాటు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కొంచెం మౌనం పాటిద్దాం. మీ పేరు, ఫ్యామిలీ ఎక్కడ సెటిల్ అయినరు, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఇంకా స్కూల్ డేస్లో మీ జ్ఞాపకాలు కానీ, గురువులతో ఉన్న మీ అనుబంధం కానీ, తోటి మిత్రులతో ఉన్న జ్ఞాపకాలు కానీ ఇలా వచ్చి మీ పాత మధుర జ్ఞాపకాలని ఒక్కొక్కరు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం మిత్రులని. ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను మీ కొరికి వరకు. నా పేరు నిశాంత్ రెడ్డి, మీ అందరికి తెలుసు. నేను మీతో పాటుగా 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నా. తర్వాత నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా, యోగా టీచర్గా వర్క్ చేస్తున్నా. ఇది నా పరిచయం సంక్షిప్తంగా. అందరికీ నమస్కారం. పాపలరావు సార్ గారికి మాకు హెడ్ మాస్టర్గా ఉంటారు బాలయ్య సారు, నారాయణ సారు, ధర్మారెడ్డి సారు, సుమలత టీచర్, వీళ్ళందరూ మాకు స్కూల్ చెప్పారు. మేము అల్లరి కూడా ఓ రేంజ్లో ఉన్నది. సారు మమ్మల్ని చాలాసార్లు మందలించారు. నా పేరు జయంతి. నేను హైదరాబాద్లో సెటిల్ అయినా. నాకు 2 బాబులు. మా ఆయన పేరు కాసిరెడ్డి. బిజినెస్ మాది. మా పిల్లలు, పెద్ద అబ్బాయి బీటెక్ అయిపోయింది, చిన్న అబ్బాయి 4th ఇయర్ చేస్తున్నారు బీటెక్. నాగోల్ సార్. అందరికీ నమస్కారం. నేను కాజాబీ మాట్లాడతాను. పాపాలరావు సారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. కాజాబేగం, మా ఆయన పేరు గౌసుద్దీన్. మాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఈసీఎల్లో ఉంటాం మేము. ఫోటో స్టూడియో మాది. నా పేరు వనిత. సార్కు నమస్కారం. అందరూ మేము చాలా అల్లరిగా చేసినాము.
బాగా అన్నీ బాగా గుర్తుకున్నవి. కానీ నా పేరు మా ఆయన పేరు సురేష్ కుమార్ రెడ్డి. నా పేరు మర్చిపోయినలే, చెప్పిన మా బాబు బీటే అది జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు. పాప ఫస్ట్ ఇయర్ ఎంసెట్ చేస్తుంది. కర్నూలు నందికొట్కూరు, అంటే కర్నూలు జిల్లా నందికొట్కూరు పల్లెటూరులో. వ్యవసాయమే మా ఆయన, వ్యవసాయం చేస్తారు సార్. నమస్కారం సార్, నా పేరు మస్తాను యాక్చువల్గా. అయితే ఏమైంది సార్ అంటే 94-95లోనేమో నేను అక్కడికి వచ్చిన, ఇక్కడ గాంధీ స్కూల్. మీరేమో ఇక్కడికి రావడం జరిగింది సార్. అంతే తేడా మన ఇద్దరి మధ్య. సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్. పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుండు, చిన్న ఆయన 10th క్లాస్ అవుతుంది. మొన్న కాలేజీలో జాయిన్ చేశాను. నా వృత్తిరీత్యా హెయిర్ కటింగ్ సెలూన్ ప్లస్ టీఆర్ ఎక్కువ ఉంటుంది సార్. నాకు అన్ని కొద్దిగా రియల్ ఎస్టేట్ ఏ విషయమైనా నా పరిగణలోకి తీసుకుని వాళ్ళకు సేవ చేయడం జరుగుతుంది సార్, ప్రతి ఒక్కరికి. ఇదే సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఊళ్ళో మేము చిన్నప్పుడు బాగా చదువుకునేది సార్, బాగా ఆటలు ఆడేది, అందరూ చాలా కలయికతోటి ఉండేది. ఇప్పుడు కూడా ఇంత పెద్దగా అయినా 20 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు కూడా మా మధ్యలో అదే స్నేహబంధం ఉంది సార్. సార్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. ఉండేది హైదరాబాద్ సార్, నాగోల్. ఎస్ ఉన్నారు సార్, 2-3 ఉన్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఆల్మోస్ట్ అందరూ ఇంచుమించు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు సార్, బ్యాచ్ అంతా. నెక్స్ట్ నిరంజన్ రాజ్. నా పేరు నిరంజన్, మా భార్య లక్ష్మి, నాకు కొడుకో బిడ్డ. నా కొడుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. నా బిడ్డ ఇంటర్ అయిపోయి CA కోచింగ్ తీసుకుంటుంది సార్. నా బిడ్డ CA కోచింగ్ తీసుకుంటుంది. నేను కండక్టర్ జాబ్ చేస్తున్నాను అక్కింపేట డిపో. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి మన గురువులు పాపారావు సార్ గారికి ముందుగా ఆహ్వానం. నమస్కారం సార్. నా పేరు ఎస్ నిరంజన్. నేను ఆర్టీసీ డ్రైవర్గా మన కొల్లాపూర్ డిపోలో పనిచేస్తున్నాను. అవును సార్. అంటే మేము ఇక్కడ మనం చదివినటువంటి గుర్తులు మీకు గుర్తున్నాయా? మాది లాస్ట్ బెంచ్ అంటే సార్కి ఇంచుమించు అర్థమవుతుంది. సార్ ఎన్నోసార్లు మమ్మల్ని మందలించిన ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి సార్. మేము ఎంత అల్లరి చేసినా ఓపికకు సార్కు ఎన్నిసార్లు మొక్కినా తక్కువే నాకు తెలిసి. అంత అల్లరి చేసేవాళ్ళం, అయినా కూడా ఓపికతో మనకు విద్యను బోధించి ఈరోజు రకరకాలుగా వేరే అందరూ ఒకరొకరు బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకుంటే వ్యవసాయం కావచ్చు, అంతో ఇంతో అందరం కొంచెం మంచిగా స్థిరంగానే ఉన్నాం. మేము కూడా ఆర్టీసీ డ్రైవర్గా విధులు చేస్తున్నాం సార్ కొల్లాపూర్ డిపోలో. థ్యాంక్ యూ. నా తోటి మిత్రులకు అలాగే అందరికి వచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. బాలరాజ్ గౌడ్ని మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. నా పేరు బాలరాజ్ గౌడ్. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. నేను కార్ డ్రైవర్గా చేస్తున్నాను హైదరాబాద్లో. పెద్ద అమ్మాయి ఈమెనే 10th క్లాస్, ఇప్పుడు ప్రజెంట్ 10th చదవాలి. చిన్న అమ్మాయి 7thలోకి వెళ్తుంది, బాబు 3rd క్లాస్. నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ, ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి నువ్వు పరిచయం చేసుకుందాం. రామకృష్ణ దా.
నా పేరు రామకృష్ణ, మాది మైలారం గ్రామం. మేము మైలారం నుండి మాకన్నా ముందు విద్యార్థులు మేము కూడా ఎత్తానికి నడిచిపోయి వచ్చేది. ఇక్కడ ఎన్నో మదరసలు ఉన్నాయి. మా ఫ్రెండు మా దోస్తు మురళీకృష్ణ ఈ సంవత్సరం చనిపోవడం జరిగింది. అతనికి 5 మంది బిడ్డలు. ఎంతో బాధగా ఉంది ఇప్పటికి, ఎందుకంటే మా జతన ఉంటుండే. ఇంకా పోతే శివరాజు శక్రు వీళ్ళు అందుబాటులో ఉన్న రాలేకపోయినరు. సరే, ఇకపోతే నేను మైలారంలోనే వ్యవసాయం చేసుకుంటూ మా పిల్లలు 2 పిల్లలు నాకు ఒక కొడుకు కూతురు. కొడుకు డిప్లొమా సెకండ్ ఇయర్ అయిపోయింది, పాప 10th క్లాస్కి వెళ్తుంది. ఇప్పటికైతే మేమంతా బాగానే ఉన్నాం, మైలారంలో ఉంటున్నాం. అందరికీ మిమ్మల్ని దాదాపు 30 ఏళ్ళుగా మిస్ అయినాం. చాలా సంతోషంగా ఉంది. ఈ మదక్షణం ఇట్లే బదలంగా ఉంచుకుంటానని అందరికీ, సార్కు మీరు వచ్చేందుకు సార్ మీకు ధన్యవాదాలు తీసుకుంటూ నేను ముగించుకుంటున్నాను సార్. నెక్స్ట్ వెంకటేష్ నుంచి మాట్లాడవచ్చు. హలో సార్, నమస్కారం సార్. హలో, నేను 4th క్లాస్ నుంచి ఇక్కడ ఎత్తంలా 4th 5th నుంచి పాలెం పోయినా. తర్వాత మళ్ళీ 10th ఇక్కడికి వచ్చిన ఎత్తం. అప్పుడు మన సారే ఉన్నాయి పాపాలరావు సార్ గారు, హెడ్ మాస్టర్ గారు. ఇప్పుడు హైదరాబాద్లో పూడలో ఉంటున్నా. ఆర్టిస్ట్లో జాబ్ వచ్చింది నాకు కండక్టర్గా. నాకు 2 కొడుకులు. ఒక ఆయన ఇంటర్ అయిపోయింది, ఆయన చదువుతలేడు, వర్క్ చేపిస్తున్నాం. ఇంకో ఆయనను జర వికలాంగా లేకుంటాడు, ఆయన చెప్పుల షాప్ పెట్టించిన. మీరందరూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా సంతోషం మీరు వచ్చినందుకు. మీరు ఇంకా జీవితాంతం మీరు కూడా మా ఆయుష్ కోసుకోవాలని, 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులకు అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ శ్రవణ్ కుమార్ని వచ్చి మాట్లాడాల్సింది. సార్ నమస్కారం సార్, నేను శ్యామ్ కుమార్ రెడ్డిని సార్. కాకపోతే నేను మీరు చేసినప్పుడు నేను 8th క్లాస్ వరకే చదువుకొని సిటీ వెళ్ళిపోయాను సార్. అంటే నా పరిస్థితులను బట్టి నేను సిటీకి వెళ్ళిపోయాను. ఇంకా అంటే దాని తర్వాత నేను మెకానికల్గా వర్క్ నేర్చుకున్నాను. నాతో నేను చేసింది పని కాకుండా దాదాపు ఒక 20-30 మందికి పని నేర్పించి వాళ్ళకి షాపులు కూడా సెటిల్మెంట్ వాళ్ళకు చేయగలిగాను. అదే ఇప్పుడు నా దగ్గర టూర్ ట్రావెల్స్ వెహికల్స్ కూడా మెయింటైన్ చేశాను సార్ నేను. ఇంకా నా 5 మంది డ్రైవర్లు, ఇంకా అందరికీ ఒక లైఫ్ అనేది ఇచ్చుకుంటూ పోయినా. నేను నేర్చుతూ వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళినాను సార్. కాకపోతే ఇంకా 8th క్లాస్ వరకే నా జర్నీ ఇక్కడ సాగింది సార్. దాని తర్వాత నేను పరిస్థితులను బట్టి హైదరాబాద్ వెళ్ళిపోయి, ఇంకా మా తాతగారు చిన్నారెడ్డి అని ఆయన ఏమన్నాడంటే, సరే బిడ్డ మన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కదా, ఇంకా నువ్వు ఏదైనా ఒక టెక్నికల్గా వర్క్ నేర్చుకో, కానీ 4కి ఉపయోగపడే పని నేర్చుకో. దాని తర్వాత నువ్వు ఎక్కడ డ్యూటీ చేసేది లేదు, ఏదో ఒక విద్య అయితే నేర్చుకున్నంటే నాకు ఇంకా ఆలోచన వచ్చి మెకానికల్గా నేర్చుకున్నాను. నేను వర్క్ షాప్ పెట్టుకున్నాను, బండ్లు మెయింటైన్ చేస్తాను సార్. లేదు మా తాత గ్రామం అంటే ఊర్లోనే ఇంకా వ్యవసాయం అగ్రికల్చర్. ఇంకా అతను నుండి కాకపోతే నాకు టెక్నికల్గా బాగా ఎదుగున్నాడు సార్. అయితే ఏదైనా ఉండి నువ్వు ఒక వర్క్ నేర్చుకొని 4కి ఉపయోగపడేటట్టుగా నీ లైఫ్ ఉండాలని అతను నాకు కేవలం ఆయన ఒక 27 రూపాయలు మాత్రం ఇచ్చారు సార్ నా చేతికు. అది కూడా 27-30 రూపాయలతోటి అదే అమౌంట్ తీసుకొని పైకి వెళ్ళాను. దాని తర్వాత వర్క్ నేర్చుకొని నా వర్క్ను కూడా ఇంకా 4కి ఉపయోగపడేలా చేసి వాళ్ళకు కూడా లైఫ్ ఇచ్చినాను. అది సార్ నా జీవితం అనేది. ఇంకా తర్వాత ఇప్పుడు నా పాపనేమో నేను ఎట్లాగా చదువుకోలేదు కాబట్టి, నా పరిస్థితులు అప్పుడు బాగాలేక నేను చదవలేదు కాబట్టి, ఇప్పుడు మా పాపను వాళ్ళను స్టాండర్డ్గానే ఫస్ట్ సెంట్రల్ సిలబస్ స్కూల్లో జాయిన్ చేశాను 6th వరకు. దాని తర్వాత నారాయణ స్టేట్ సిలబస్కు తీసుకొచ్చిన. ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసిన, KLH యూనివర్సిటీలో జాయిన్ చేసిన. బాబును కూడా నారాయణ వాళ్ళ మొత్తం చదువు మొత్తం 10th వరకు నారాయణ. ఇప్పుడు కాలేజ్ వచ్చేసి చైతన్యలో జాయిన్ చేసిన. ఇప్పుడు బాబు ఫస్ట్ ఇయర్, పాపనేమో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. అది సార్, నేను ఎలాగ చదవలేకపోయినా కాబట్టి పిల్లల కన్నా మంచిగా చదివించాలని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా చదువుతున్నారు, మంచిగా ఉన్నారు సార్. నేనైతే చాలా చిల్లర పనులు అసలు స్కూల్లో అయితే ఇంకా ఎన్ని పనులు అంటే నాదే పేరు ఉంటుంది. మీరు నాకు ఎన్నో సార్లు అంటే సార్ మీరు ఇంకొకటి ఏంటంటే పాపలరావు సార్ అక్కడ వస్తుందంటే
మేము ఎంత చిల్లర చేసినా కానీ దాక్కునేది. మాము అసలు అన్ని చిల్లర పనులు చేసేది, మొత్తం దాంట్లో ఫస్ట్ పేరు నాదే ఉంటుంది స్కూల్ మొత్తంలో. అయితే సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఊరికి సంబంధించిన మా 98 బ్యాచ్ ఏదైతే ఉందో, 97, 98 బ్యాచ్, ఏ కార్యక్రమం చేసినా మేమంతా స్నేహితులందరం కలిసికట్టుగా ఈ రోజు వరకు అన్నిట్లో పాల్గొని మంచి కార్యక్రమాలకు పాల్గొంటున్నాం సార్. మేము అది చేస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్, మీరు వచ్చినందుకు మేము చేసినాం సార్. మా ముఖ్యంగా మా లేడీస్ కూడా సార్ దాదాపు 9 మంది ఉంటే 3 వచ్చింది సార్. వాళ్ళు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ప్రవీణ్ సింగ్ వచ్చి మాట్లాడవలసిందిగా. పూజనీయులైన ప్రధానోపాధ్యాయులు మనందరి గురుగారు పాపల సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను. ఈరోజు స్పెషల్గా 29 ఇయర్స్ తర్వాత మిత్రబృందం ఒక్కొక్కరు ఉన్నత స్థాయిలో ఎవరో ఎక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తూ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోకుండా అందరం మనం ఆత్మీయంగా ఒకే దగ్గర కలవడం ఈరోజు చాలా సంతోషం ఉంది. నా పేరు ప్రవీణ్ సింగ్, మా మిస్సెస్ పేరు సరోజాబాయి. సార్ గారి యొక్క ఆశీర్వాదంతో, ఆయన అందించిన విద్యతోనో ఆయన యొక్క జ్ఞానంతోనో ఈ రోజులుగా ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పుతూ ఉన్నత స్థాయికి చేస్తున్నాను. స్పెషల్గా సార్ గారు నాకు చాలా సహాయ సహకారాలు చేసేవాళ్ళు. విద్యలో ఇంగ్లీష్లో చాలా నెంబర్ 1 అంటే చాలా నాకు అన్ని వేళలో సార్ గారు నన్ను అభినందిస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ క్లాస్లో అందరూ అంటే ఫస్ట్ ర్యాంక్లో నాదే ఉంటుండే ఇంగ్లీష్లో. సార్ చాలా బెస్ట్ నాకు. ఆ యొక్క విద్య నేర్పినందుకు చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ధర్మా సార్కు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం నాకు. మ్యాథమెటిక్స్లో ధర్మా సార్కు నాకు చాలా ఎక్స్పీరియన్స్తో అనేక రకాల మ్యాథమెటిక్స్లో ఎన్నో మెలకువలు నేర్పించాడు. అదే విద్యార్థులతో ఇప్పుడు నేను ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. గురుకుల, నవోదయ, సైనిక, ట్యుటోరియల్ అన్ని విద్యాబుద్ధులతో అన్నీ రన్ చేస్తున్నాను. ఉచిత విధంగా ఇంకోటి పేద విద్యార్థులుగా కొంత సాయం చేస్తూ వాళ్ళకు విద్యలో హెల్ప్ చేస్తూ గురుకులకు, సైనిక దాంట్లో కూడా సహాయక సహకారాలతో ఎంతో స్థానానికి సేవలు అందిస్తున్నాను. ఇలా అని మన అందరం కలిసిమెలిసి ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం ఉన్నా అందరూ ఇన్విటేట్ చేసుకొని అందరూ మనం ఆహ్వానించుకుంటూ ఉండాలి. ప్రత్యేకంగా పాపాల సార్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆయన యొక్క ఆరోగ్యాలు ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని కోరుతూ ఇంకొక నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రఘు వచ్చి మాట్లాడాల్సిందే. అందరికీ నమస్కారం. స్టేజ్ మీదకి వచ్చినందుకు. నా పేరు రాజయ్య గౌడ్, 10th క్లాసు 97, 98 బ్యాచ్. నాకు 3 అమ్మాయిలు. పెద్ద పాప 10th క్లాసు, రెండవ పాప 9th క్లాసు, మూడవ పాప 5th క్లాసు. అందరికీ ధన్యవాదము. మనం వ్యవసాయం పని సార్. ఊరేనే ఈయనే ఇంట్లో ఊర్లోనే మనం ఊర్లోనే. నెక్స్ట్ ఆనంద్ గౌడ్ రావాల్సిందిగా. ఫస్ట్ సార్కు మరియు నాతో పాటు విద్యార్థులకు అందరికీ పూర్వ శుభాకాంక్షలు. నేను చెప్పాలంటే, నేను చదువుకునే రోజుల్లో చాలా మిస్టేక్స్ చేసింటా. అవన్నీ ఇప్పుడు క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరియు సార్ కూడా నాకు బాగా చూసుకున్నాడు. మరియు నా తోటి విద్యార్థులు కూడా నన్ను బాగానే, అప్పుడు కొద్దిగా మిస్టేక్ చేసింటాం, తెలిసి చేయలేదు. అది అంతా మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు అందరూ మంచిగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఉన్నన్ని రోజులు నా ఒక కోరిక. ప్లస్ నాకు 2 అబ్బాయిలు, వాళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ప్లస్ ఇంకో బాబు BBA 3rd ఇయర్. ఇంకా మా వైఫ్ హౌస్ వైఫ్, నేను డ్రైవింగ్ చేస్తున్నా.
నాతో పాటు 5-6 మంది కూడా ఉంటారు, డ్రైవర్స్ అందరూ. వాళ్ళు కూడా నాలాగానే ఉండాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. ప్లస్ నా ఫ్రెండ్స్ ప్లస్ సార్ ఆశీర్వాదం, ఇంకా చెప్పాలా చాలా ఉన్నాయి. కాకపోతే నాకు కొద్దిగా మోమాట ఎక్కువ. ఇంకా నాతో పాటు ఉన్నవాడు కూడా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఉంటారు సంజీవ ఇక్కడ మాట్లాడేది వినండి. అందరికీ నమస్కారం. నా పేరు సంజీవ. నేను ఇదే గ్రామంలో పుట్టి పెరిగి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ముందుగా 1997-98 సంవత్సరం ఇదే పాఠశాల ఆవరణ నుంచి బయటికెళ్ళి 29 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకున్నందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు. మరి దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఇక్కడనే అక్షరాలు దిద్ది పుట్టి పెరిగిన తర్వాత ఈ గ్రామము నన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించింది. నేను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, 1 కొడుకు. 7th క్లాస్ 6th క్లాసు, బాబు 3rd క్లాస్ చదువుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నిరంజన్, 97-98 బ్యాచ్. నేను పెయింటింగ్ కాంట్రాక్టర్. తర్వాత నాకు 1 బాబు 1 పాప. పాప 10th, ఇప్పుడు ఇంటర్. బాబు 9th క్లాసు. ఎల్లంబండ. అదే దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత మళ్ళా అందరం ఒకసారి ఇలా కలవడం అనేది చాలా మంచి విషయము. అయితే ఈ కలవడం వెనుక ఉన్న మనుషులను కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనము అంటే ఏదో జస్ట్ ఓ డేట్ చెప్పంగా ఏదో ఇంత దీని ఖర్చులకు వేయడం చేశాము, కానీ దాని వెనుక ఒక సొంత పనిలా తీసుకొని చాలా ఫాలోఅప్ చేస్తూ, అంటే అందరం బిజీగా ఉన్నాం అందరి వర్క్లలో, కానీ అందరం బిజీగా ఉన్నాం, కానీ ఇది నా పని అని అనుకొని కొంతమంది వ్యక్తులు దీన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని తప్పక మనం గుర్తు చేసుకోవాలి. స్టార్టింగ్లో 2-3 years బ్యాక్ ఎస్ నిరంజన్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది మంచి ఉద్దేశంతో. మనందరం కలవాలి అనే ఉద్దేశం 2-3 ఏళ్ల క్రితమే ఎస్ నిరంజన్కి వచ్చి ఒక్కొక్కరు నెంబర్స్ కలెక్ట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. అది ఆ రోజు బీజం పడితే తర్వాత మళ్ళీ బాలరాజు, ఎస్పెషల్లీ ఆనంద్, వీళ్ళిద్దరు ముందుకై తర్వాత ఒక్కొక్కరినిగా డి నిరంజను అని అడుగుతూ, అంటే తర్వాత మమ్మల్ని సంప్రదించడం జరిగింది, కానీ ముందుకు రావడం అయితే బాలరాజు, ఆనంద్ వీళ్ళు ఇనిషియేషన్ తీసుకొని చాలా ఫాలోఅప్ చేస్తారు. దాదాపుగా 1 month, 1.5 month, 2 months నుంచి జరుగుతుంది ఇది. సో ఇంత 2 months ఫాలోఅప్ తర్వాత ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇలా టెంట్ కింద మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కలవకపోతే మనం ఇంకా అంటే సంవత్సరం గడిచే కొద్దీ జీవితాల్లో బాధ్యతలు పెరుగుతాయి, ఇంకా లేట్ అవుతుంది. అందరి గెట్ టుగెదర్లు చూసి అరే పలానా వాళ్ళు కలుస్తారని ఎక్కడన్నా సోషల్ మీడియాలో పేపర్లో చూస్తూ ఉంటే అరే మనం ఎందుకు కలవలేకపోయామనే ఒక చిన్న ఇది ప్రతి ఒక్కరి మనసులో వస్తుంటుంది. సో ఈరోజు మనం కలుసుకొని ఆ లోటును ఫుల్ఫిల్ చేసుకున్నాము. అలాగే మన 7th క్లాస్లో పాపలరావు సార్ గారు వచ్చారు. సో అప్పుడు అంటే వారి డిసిప్లైను అది ఎలా ఉందో ఇప్పుడు కూడా వారిని చూస్తే అంతే ప్రశాంతంగా. మనం 10 గంటలకు అని చెప్తే సార్ 10 గంటలకు వచ్చి కూర్చోవడం అనేది చాలా 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 అంటే వారి డిసిప్లైన్కి ఇది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. క్షమించండి కొంచెం మిమ్మల్ని వెయిట్ చేయించి లేట్ అయినందుకు. సో మీరు అదే ప్రసన్నతతో అంతే ప్రేమతో ఇప్పుడు మాతో మాట్లాడడం, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే మీరెక్కడున్నారు అని తెలుసుకోవడము, ఇదంతా ఒక తండ్రి ఎలా పిల్లల గురించి ఆరాటపడతారో అలా మీ ఆరాటం ఇప్పుడు మీ శిష్యుల పట్ల మీకున్న ఇది చూస్తే చాలా అంటే ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. అంటే అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం చూడడం మిమ్మల్ని నేనైతే అలాగే ఉన్నారు, అంతే హుందాగా, అంతే ప్రసన్నంగా, అంతే డిసిప్లిన్గా ఉన్నారు సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మా అందరి తరపు నుంచి మీరు వచ్చి ఇలా మమ్మల్ని మా సాదర ఆహ్వానాన్ని మన్నించినందుకు.
అలాగే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మీ మార్గదర్శకత్వం మాకు ఎంతో అవసరము. మమ్మల్ని ఉద్దేశించి ఒక 4 మంచి మాటలు మాట్లాడి మమ్మల్ని గైడ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు 97-98 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ మీరు మీ విషయాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందరూ ఏదో రకంగా స్వయం ఉపాధిని పొందారు. ఎవరో ఒకరు కండక్టర్ కానీ మిగతా వాళ్ళు బాబు ఎవరు మెకానిక్ తను కాక ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించడం అనేది గొప్ప. అట్లే ఇంకొకరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటూ తను కూడా కొంతమందికి ఉపాధి కల్పించడం అని చెప్పడం. మనం చదువు ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం బతుకుతున్నాం, ఇంకో 10 మందిని మన చేతికుండా బతికేటట్లు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎన్నో ఆత్మీయ సమావేశాలు నేను పనిచేసిన స్కూల్ వాళ్ళే అటెండ్ చేసిన, కానీ ఇంత గొప్పగా ఉన్న వాళ్ళు నాకు తటిస్తపడలే. అందరూ ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, అది చేసుకుంటూ ఉన్నారు, కానీ తాము బతుకుతూ ఇంకొకరికి కూడా బతుకునిస్తున్నాం అని చెప్పడం అనేది నిజంగా గొప్ప విషయం. మీ దగ్గర ఎవరు కూడా ఇప్పుడు ఆర్థికంగా ఎక్కువ ఉన్నవాళ్ళు అయితే అవుపిస్తలేరు. మీరు పాఠశాలలో బీద విద్యార్థులను గుర్తించి వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకి ఎట్లయితే ఉపాధి కల్పిస్తున్నారో అట్లే వాళ్ళకి కూడా ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీరు చదివిన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులను పైకి తీసుకురావడం అనేది మీకు ఒక గొప్పతనాన్ని ఇస్తుంది. అట్లే ప్రవీణ్ సింగ్ చెప్పాడు గురుకుల పాఠశాల. తన గురుకుల పాఠశాల ట్రైనింగ్లో ఈ పాఠశాల విద్యార్థులకు కూడా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కనుక అందరూ తమ తమ కర్తవ్యంగా తమ స్కూల్ను ఎట్లా అభివృద్ధి చేయాలి అంటే తమ స్కూల్లో ఉండే విద్యార్థులను మిగతా విషయాలంటే ఒక విషయం చెప్తాం. నేను కూడా 64-65లో హెచ్ఎస్సి, అప్పుడు మీరు ఇప్పుడు ఎస్ఎస్సి 10th క్లాసు, అప్పుడు హెచ్ఎస్సి అంటే 11th క్లాస్ మాది. 64-65లో మేము హెచ్ఎస్సి పూర్తి చేసిన తర్వాత 50 ఏళ్లకు మీలాగానే ఆత్మీయ సమావేశం జరిపించుకున్నాం మా మిత్రులతో. మా ఉపాధ్యాయులందరినీ 50 ఏళ్ళ కిందలో మాకు చదువు చెప్పినట్టు ఉపాధ్యాయులందరినీ సమావేశపరచుకొని వారికి సన్మానం చేసి అక్కడే ఒక డిసిషన్ తీసుకున్నాం. అదే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కొంత స్కాలర్షిప్ ఇవ్వాలని కొంత అమౌంట్ జమ చేసి అది కూడా చేసినాం. అదేవిధంగా స్కూలుకు అవసరమైనటువంటి కొంత భౌతిక వనరులు కూడా కల్పించినాం. అయితే ఇవన్నీ ఎప్పుడు అయిపోయినాయంటే మా ఈ కరోనా దెబ్బకి ఇవన్నీ అయిపోయినాయి. ఎందుకంటే మాకు వయసు వచ్చింది, ఇక మా వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటుంది. కానీ మిమ్మల్ని స్కాలర్షిప్ మేము ఇచ్చినాం కదా మీరు ఇవ్వండి అంటే నేను, ఎందుకంటే మీ ఎవరి ఆర్థిక పరిస్థితి కూడా ఆ స్థాయిలో లేదు. కానీ మీరు పనిచేసే పనిలోనే ఇందులో ఉండే బీద విద్యార్థులకు ఉపాధి కల్పించాలని నేను కోరుతున్నాను. ఆ ఊరి విద్యార్థులుగా అది మన బాధ్యత. మీరేమన్నా భౌతిక వనరులు సమకూర్చగలిగితే మీ సొంతంగా పాఠశాల డెవలప్మెంట్కు సహాయ సహకారాలు అనేది ఎప్పుడూ అందించాలి. మొన్న ఒక గుమ్మడంలో ఒక స్కూల్కి వెళ్ళిన ఆత్మీయ సమావేశం, వాళ్ళు ఒకేసారి 74 నుంచి 90 వరకు అంటే సుమారు 16 ఏళ్ళ విద్యార్థులు కలిసిండ్రు ఒకటే చోట. కానీ మీ దానికంటే కొంచెం డబుల్ ఉన్నారు వాళ్ళు, ఎందుకో మరి నాకు అర్థం కాలే. సుమారు 16 సంవత్సరాల నుండి చదువుతున్నటువంటి విద్యార్థులను సమావేశపరిస్తే వచ్చింది 100 మంది అంతే. అక్కడ అంటే మీరు ఇంత తక్కువ మంది అయినా ఒకరికొకరు కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకోవాలని వస్తున్నారు. కానీ అక్కడ అంతమంది 16 సంవత్సరాల విద్యార్థులు రాలేకపోయింది అనేది నాకు బాధ అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను ఒక 3 సంవత్సరాలు పనిచేసి వచ్చిన. అయితే మీరు అప్పుడప్పుడు ఇట్లా కలుస్తూ ఒకరికొకరు తమ విషయాలు చెప్పుకొని
మీరు ఎవరికి ఎలాంటి సాయం చేస్తున్నావు, ఎట్లా సాయం చేస్తావు అనేది ఆలోచన చేసుకోవాలని వాళ్ళని కోరుకుంటూ, భవిష్యత్తులో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎన్నో విలువైన సూచనలు చేసి మాకు మీ అనుభవం ఆధారంగా 4 మంచి మాటలు చెప్పినందుకు. బాలరాజ్ ఒక 2 మాటలు మాట్లాడతారట. ఇప్పుడు మనకు సార్ చెప్పాడు, ఏమని చెప్పాడంటే మీ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు కూడా మీరు సాయం చేస్తే బాగుంటుందని. అయితే నాకు సార్ చెప్పినప్పుడే ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటంటే ఇప్పుడు మనం చదివిన స్కూల్లో ఈ ఇయర్ నుంచి 10th క్లాస్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు 10,000 ఇద్దామని నా ఆలోచన. సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000. మనం అంటే వాళ్ళకి ఏదో సహాయము ఆర్థికంగా లేరని కాదు, మన తరఫున 97, 98 బ్యాచ్ అంటే ఇంతకుముందు కూడా మనం శ్రీరామనవమి ఏమైనా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనం ముందుంటున్నాం. ఇప్పుడు కూడా స్కూల్కి ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఒక కోరిక. దానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందా ఉండదా అన్నది మీరు ఒకసారి చెప్తే దానికి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనందరం కలిసి భక్తి శ్రద్ధలతో మన గురువు గారిని సన్మానించుకుందాం. షాలు అండ్ ఫోటో ఫ్రేమ్తో ఒకసారి అందరు పైకి రావాల్సిందిగా. టెన్త్ బ్యాచ్ అయిపోగొట్టుకొని ఒక 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం జరుగుతుంది. ఇలా మీరు అడిగిన వెంబడే పర్మిషన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మా గురువు గారైన పాపలరావు సార్ గారు చిన్న సూచన చేశారు, ఈ స్కూల్లోని పేద విద్యార్థులకు మీ వంతు సహాయం చేయాలని. సో ఇప్పుడే మా మిత్రులందరం కలిసి 10th క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి అలా మాకు తోచినంత ఇద్దామని డిసైడ్ అయ్యాము. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఆలోచన. ఉపాధ్యాయులు ఎప్పుడు విద్యార్థుల గురించి మంచి కోరుకోవడంలో ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్పడానికి మన ప్రధాన ఉపాధ్యాయులు గొప్ప తన యొక్క వ్యక్తిత్వాన్ని చాటుకోవడం చాలా మంచి ఆలోచన మీతో పంచుకోవడం అనేది కూడా చాలా గర్వంగా ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థులందరూ పేద విద్యార్థులే. మరి అలాంటి విద్యార్థులకు మీలాంటి యూత్ కానీ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ యొక్క ప్రోత్సాహకాలు చాలా అవసరం. ఎప్పుడైతే విద్యార్థులకు మోటివేషన్స్ అనేది ఉంటుందో, ప్రేరణ కలిగిస్తామో, వాళ్ళలో ఉన్న వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళలో ఉండే తెలివితేటలను టాలెంట్ను బయటికి వ్యక్తపరచడానికి చాలా ఎంకరేజ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో అప్పుడే వాళ్ళు చాలా చక్కగా ముందుకు రావడం జరుగుతుంది. సో ఒక విద్యార్థికి నేను ఇంతకుముందే అనుకునేవాడిని గత 2-3 రోజుల్లో. ఇప్పుడు అచ్చంపేట మండలంలో కానీ కోడేరు మండలంలో కానీ కొందరు ఇట్లా పూర్వ విద్యార్థులు కావచ్చు, ఏదైనా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, ఇట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకు స్కూల్ ఫస్టా, మండల్ ఫస్టా, విలేజ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా 5,000 ఇవ్వడం, 10,000 ఇవ్వడం ఇట్లాంటివి చూస్తున్నాం. మా GHM గ్రూప్స్లో డిస్ట్రిక్ట్ వైజ్లో అన్నీ పెడుతుంటారు. అరే మన విలేజ్లో కూడా ఇట్లా ముందుకు వస్తే బాగుంటుంది. సో లాస్ట్ ఇయర్ మేము జెండా రోజు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరు ముందుకు రాలేదు. కానీ ఇన్ని బ్యాచ్లు ఇంతకుముందు నేను వచ్చిన తర్వాత కూడా ఒక 3-4 బ్యాచెస్ ఇక్కడ గెట్ టుగెదర్ జరుపుకోవడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ఇలా మమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ, సరే ఇన్వైట్ చేయకున్నా సరే, బట్ విద్యార్థుల కోసం, విద్యార్థుల గురించి ఆలోచించి నెక్స్ట్ 10వ తరగతి మనం ఎంత పై చదువులు చదివినా 10వ తరగతి అనేది ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన తరగతి కాబట్టి మరి అలాంటి వారికి ప్రోత్సాహకంగా మొదటి బహుమతి 10,000, ద్వితీయ బహుమతి
5,000 రూపాయలు ప్రకటించినందుకు మా పాఠశాల తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చిన్న ఒక మాట సార్, నేను సార్ గవర్నమెంట్ స్కూల్లో మీరు ఎంతో కష్టపడి చదివితే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు కనీసం నేను ఏమంటాను అంటే మన గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ తరఫున మోటివేషన్ లేదు. అవునవును, నేను గమనిస్తూ ఉన్నా. ఓకే ఓకే. అంటే ప్రైవేట్ స్కూల్లో మామూలు వాళ్ళు ఎవరు బాబా ఒక 10 మెంబర్స్ దాకా వస్తూ ఉన్నారు. ప్రతి గడప మోటివేషన్ చేసి మా స్కూల్కు పంపించండి అని. నేను ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అది మిమ్మల్ని అంటే నేను ఆదేశం అని కాదు, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కొంచెం మోటివేషన్ చేసి స్కూల్లో విద్యార్థులను పెంచాలని నా ఒక విన్నపం సార్. నేను కూడా మా పాప ఇప్పుడు 4th క్లాస్. నా చుట్టూ ఎంతోమంది తిరిగారు. తెలివి అంటే ఏడైనా, చదువున్నాడు విద్య అంటే ఏడైనా చదువుతాడు. నేను గవర్నమెంట్ స్కూల్లోనే పంపిస్తున్నాను మా అమ్మాయిని. థ్యాంక్ యూ సార్. కంపల్సరీ మోటివేషన్ చేయండి సార్, ఇది ఒక విషయం. 100% సార్. అయితే మీరు ఇప్పుడు మోటివేషన్ అని చెప్తున్నారు, మంచి ఆలోచన. కానీ ఇది మేము ఇంతకు ముందే ప్రారంభించినాం. మన తెలంగాణ గవర్నమెంట్ గత సంవత్సరం నుండి బడిబాట అనేది పెట్టింది సార్. సో ఇంటింటికి టీచర్లు వెళ్ళి ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ ఏ విధంగా వెళ్ళి తిరిగి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయించుకోవడానికి మోటివేట్ చేస్తారో, మన గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రతిరోజు ఆ స్కూల్ టీచర్లు ఆ విలేజ్లో ఉండే ప్రైవేట్ స్కూల్ వెళ్ళే పిల్లల డాటాను తీసుకొని ఎవరెవరు వెళ్తారు, ఎందుకు వెళ్తారు అనే విషయాన్ని కూడా మేము ప్రతిరోజు కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ విధంగా ఈ ఊర్లో ఒక 30 మెంబర్స్ స్టూడెంట్ డాటా కూడా కలెక్ట్ చేసినాం. మేము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఫెసిలిటీస్ గురించి అవేర్నెస్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేసినాం. దాంతోపాటు గ్రామంలో ఉండే యూత్, పొలిటికల్ లీడర్స్, వార్డు మెంబర్స్, సర్పంచ్ తోటి June 12కు జెండర్లోనే ఇక్కడ స్టాఫ్ మీటింగ్ పెట్టడం జరిగింది విత్ ఏపీసీ చైర్మన్. సో ఆమెతో పాటు ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి దీని గురించే డిస్కస్ చేసినాం సార్. ఏమని అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్కు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము తల్లిదండ్రులకు చెప్పినా కూడా అంతంత రెస్పాండ్ అవుతారు. మీరు గ్రామ పంచాయతీలో నాయకులు, గ్రామంలో పెద్ద మనిషి కాబట్టి మీరు యూత్ సపోర్ట్ కూడా ఉండి అందరం కలిసికట్టుగా వెళ్దాం. వెళ్ళి ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కారణాలు ఏంటివి వాటి గురించి చెప్పి వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి అందరు కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. ఒక్క చేయితో చప్పట్లు కొడితే చప్పట్లు రావు అన్నట్టుగా మాకు మీ గ్రామ ప్రజలు కానీ గ్రామ నాయకుల సహకారం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. లేని ఎడల మేము గ్రామ ఉపాధ్యాయ బృందంగా ఎంత ప్రయత్నం చేసినా అంతంత రిజల్టే ఉంది. కాబట్టి వాళ్ళ కోసం దీని గురించి మీటింగ్లు పెట్టి గ్రామంలో గ్రామ సభలో పార్టిసిపేట్ చేసి ప్రత్యేకంగా డోర్ టు డోర్ కూడా తిరుగుతున్నాం. అందులో భాగంగా ఈ స్కూల్లో నేనేత్యమైనగా తీసుకొచ్చిన మార్పులు ఏంటంటే సార్, ప్రైవేట్ స్కూల్ మాదిరిగా మన స్కూల్కు పాంప్లెట్ ఎందుకు పెట్టకూడదు. సో నేనేత్యమైనక పాంప్లెట్ ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ఇంటింటికి వెళ్ళిన తర్వాత 10th క్లాస్ పిల్లలు హై స్కోర్ ఎంత సాధించారు, మన స్కూల్ కల్పిస్తున్న ఫెసిలిటీస్ ఏంటివి వాళ్ళకు పంచితే వాళ్ళు చదువుకుంటారు, ఆలోచిస్తారని ఎన్ని డోర్లకు తిరుగుతున్నాం వాళ్ళకి ఇస్తున్నాం. దాని గురించి అవేర్నెస్ చేస్తున్నాం. దాంతోపాటుగా మీరు గమనించినట్లయితే గత సంవత్సరం బస్టాండ్లో ఫ్లెక్సీ కూడా పెట్టినాం. అంటే ఈ విధంగా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఇన్ని మార్క్స్ తెస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో పిల్లలు తెచ్చే మార్కులకు ఏమాత్రం తగ్గకుండా తీసుకొస్తారని చాటి చెప్పడానికి అందరినీ అవేర్నెస్ తీసుకురావడానికి ఆ విధంగా ఫ్లెక్సీలు కట్టించినాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పాంప్లెట్ కొట్టిస్తున్నాం. ఈసారి మళ్ళీ ఫ్లెక్సీ కొట్టేయడంతో పాటు ఈ సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణత ఫలితాలు నేను ఈ స్కూల్కి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కానీ అంతకుముందు సంవత్సరాలు చూసినా 100% రిజల్ట్ ఎప్పుడూ లేదు ఈ స్కూల్లో. ఈ సంవత్సరం 100% రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా కోడేరు మండలంలోనే సార్ మండల్ హై స్కూల్ 1st, 2nd వాళ్ళ తర్వాత కోడేరు మండలంలో దాదాపు 8-9 విలేజెస్ ఉన్నాయి హై స్కూల్స్. అందులో మన స్కూల్ వాళ్ళకు 3rd ప్లేస్ వచ్చింది. అంటే మండల్ టాపర్ ఒక కోడేరు లోకల్ నీడ్స్ పెడితే మిగిలిన ఏ విలేజ్ని కూడా మనకు ఈక్వల్గా రాకుండా అన్ని విలేజ్ల కంటే మన విలేజ్ని ముందు నడిపించడంలో మన స్టాఫ్ అందరు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. సో మండలంలోనే మా స్కూల్ చాలా బెస్ట్ స్కోర్ చేస్తుంది. ఈరోజు 300 మంది విద్యార్థులు రాస్తే 3rd ర్యాంక్ మన మండలంలో మన విలేజ్కి వచ్చింది అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఆ విధంగా ఏ టాలెంట్ టెస్టులు పెట్టినా మన ఎత్తం గ్రామం పేరుని మేము మండల్ లెవెల్ కావాలంటే డిస్టిక్ వరకు కూడా తీసుకెళ్తున్నాం. ఇంకా మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సభ ప్రముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా చేస్తాం సార్. మాకు వీలైనంత వరకు మేము కూడా మోటివేషన్ చేస్తూ ఉన్నాం గ్రామంలో. నేను దాదాపు ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక 15-20 మంది పిల్లల్ని వెనక్కి లాగిన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించా.
అంటే నేను కూడా అంటే మనకు 3rd ప్లేస్ కాదు 1st ప్లేస్లో రావాలి. ఇంకా మీ కృషి చేస్తారని ఆశిస్తున్నాం సార్. అయితే మేము ఇంతకుముందు స్కూల్లోనే 500 మార్క్స్ క్రాస్ చేయాలనుకున్నాము. ఇప్పుడు 500 మార్క్స్తో పాటు మండల్లోనే ర్యాంకు తీసుకురావడం అనేది చేసినాం. సో ఈసారి మండల్ 3rd వచ్చింది, సంతోషం. ఇంకా 1st, 2nd రావడానికి కూడా ట్రై చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సారు హెడ్ మాస్టర్ సార్ గారు ఎన్ని వేళలా ఫోన్ చేసినప్పుడు సార్ నేను హెల్ప్ చేస్తా సార్, మీకు పర్మిషన్ ఇస్తా అని నేనే సార్కి ఫోన్ చేసి మోటివేట్ చేస్తే ఓకే సార్ డేట్ చెప్పండి ఎప్పుడు అంటే June 1st 2nd అనుకున్నాం. 2nd అంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. June 12th అనుకున్నాం. 12th రోజు పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్ ఈరోజు ఓకే అయింది. తర్వాత సార్ గారు నుండి మీ డేట్ ఫిక్స్ చేసుకోండి, ఆ రోజు నేను పర్మిషన్ ఇస్తాను చెప్తే సార్ ఎలా అంటే మాకు ఈ ఊరి బావి పౌరులో ఇదే పాఠశాలలో చదివినాం, మాకు సహాయ సహకారం కావాలని చెప్తే సార్ మీరు ఓకే పెట్టుకోండి అని చెప్పిండు. ఇంకోటి సార్ మార్నింగ్ గురించి చెప్పినాం సార్ మాకు స్కూల్ నుంచి కొన్ని సహాయ సహకారం కావాలి, ఫర్నిచర్స్, టేబుల్స్, చైర్స్ అంటే సరే సార్ అక్కడ అటెండ్ అన్నారు తీసుకోండి అని చెప్పి హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో